శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీడిస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 20వ తేదీ 4వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ద్వాదశి తిథి రాత్రి 10 గంటల 44 నిమిషాల వరకు, తదుపరి త్రయోదశి. పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 26 నిమిషాల వరకు, తదుపరి ఉత్తరా నక్షత్రం. ధ్రువం యోగం తెల్లవారుజామున 3 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి వ్యాఘాత యోగం. భవకరణం ఉదయం 9 గంటల 44 నిమిషాల వరకు, తదుపరి బాలవకరణం. వర్జ్యం రాత్రి 10 గంటల 25 నిమిషాల నుండి 12 గంటల 12 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 45 నిమిషాల నుండి 7 గంటల 24 నిమిషాల వరకు. అమృత ఘడియలు ఉదయం 7 గంటల 22 నిమిషాల నుండి 9 గంటల 8 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం వామన ద్వాదశి. పరమాత్మ యొక్క దశావతారాల్లో వామన అవతార ఆవిర్భావం జరిగినటువంటి ఈరోజు. అదితి గర్భవాసాన పరమాత్మ వామనుడిగా జన్మించాడు. బలి చేస్తున్నటువంటి 100 యాగాలు పూర్ణాహుతితో పూర్తయ్యేటటువంటి సమయంలో దేవతలకు తల్లి అయినటువంటి అదితి శ్రీమన్నారాయణమూర్తి కోసం ఆరాధించింది. ఓ పరమాత్మ, నా బిడ్డ అయినటువంటి ఇంద్రుడికి నీవు దేవతాధిపత్యం ఇచ్చావు. ఈ బలి చక్రవర్తి కనుక ఈ 100వ యజ్ఞం పూర్తి చేస్తే తానే ఇంద్రుడవుతాడు, నా బిడ్డ పదవీచ్యుతుడవుతాడు అని నారాయణమూర్తి దగ్గర వేడుకున్నటువంటి ఆ అమ్మ యొక్క, ఆ అదితి యొక్క ఆ సుప్త సత్వ ప్రకాశికమైనటువంటి ఆ ప్రార్థనని మన్నించినటువంటి పరమాత్మ ఆవిడ గర్భవాసాన జన్మిస్తాడు. జన్మిస్తూనే అయోని జనితుడైనటువంటి ఆ పరమాత్మ 5 సంవత్సరాల బాల వటువుగా ఆవిర్భవిస్తాడు. ఆకాశాన్ని ఛత్రంగా, గంగని కమండలంగా, ఇట్లాగా కొత్తగా ఉపనయనమైనటువంటి బ్రహ్మచారి ఎట్లా ఉంటాడో ఆ విధమైనటువంటి రూపాన్ని ధరించి బలిచక్రవర్తి యొక్క ఆ యాగం జరిగినటువంటి ప్రదేశం దగ్గరికి వెళతాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ఋషులు, ఆ ఋత్విక్కులు అందరూ కూడా ఈ బాలవటువు యొక్క ఆ తేజస్సుకి అందరూ కూడా ముగ్ధులైపోతారు. సాక్షాత్తు బలిచక్రవర్తి భార్య కూడా ఈ పిల్లవాడు ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాడు అని చెప్పి ఆయన మీద అత్యంత వాత్సల్య భావం కలిగి, ఆహా, ఈ పసివాడు నా గర్భవాసాన జన్మించి ఈతనికి నేను పాలించి పెంచితే ఎంత బాగుంటుందో అని ఆవిడ అనుకున్నది. ఆవిడ కోరికను నెరవేర్చడం కోసమే తర్వాత అవతారంలో ఆవిడ పూతనగా వచ్చి ఆయనకి పాలనిచ్చింది. కానీ రాక్షస స్త్రీ అవ్వటం వల్ల రాక్షసిగానే వచ్చి ఆయనకి పాలిచ్చింది, అది వేరే విషయం. కానీ బలిచక్రవర్తి అనేక దానాలు చేస్తున్నటువంటి సమయంలో ఈ ఒటువు కూడా వెళ్ళి ఈయన వంతు వచ్చినప్పుడు ఏం వరం కావాలి అంటే నాకు 3 అడుగులు ఇవ్వమని అడిగేట. అడిగినప్పుడు 3 అడుగులు ఏమిట్రా నాయన, ఒడుగో జంధ్యమో మాన్యములో ఏవో నీవు తీసుకుంటే ఉపయోగపడుతుంది, కానీ దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే, స్వామి ఇవేవి నాకు అక్కర్లేదు. వ్యాప్తం పొందక వగవక ప్రాప్తమ్ముగు లేశమైన 10,000 తృప్తిం చెందని మనుజుడు సప్తద్వీపములందు జక్కంబడుని అంటారు కదా. ఎంత ఇచ్చినా తృప్తి అనేది ఉండదు. కాబట్టి 3 అడుగులు ఇవ్వమని బలిచక్రవర్తిని అడిగితే 3 అడుగులు ఇవ్వటానికి సిద్ధపడితే ఆ దానాన్ని పరిగ్రహించినటువంటి వామనుడు త్రివిక్రముడిగా ఇంతింతై ఒటుడింతై మరియు తానింతై అన్నట్టుగా ఒక్కసారిగా పెరిగిపోతే ఒక పాదాన్ని భూమిపైన, ఒక పాదాన్ని ఆకాశంపైన, ఒక పాదం శేషం ఉంటే తన శిరస్సు పైన పెట్టమని బలిచక్రవర్తి అడిగాడు. అటువంటి బలి మద మణచడం కోసం ఆవిర్భవించినటువంటి వామనుడి యొక్క జయంతి ఈనాడు. వామన జయంతి నాడు విష్ణువు యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా కలగాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ యోగాల్ని, అవసరమైన పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం నేటికి అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం చేత ఈ రోజంతా సుఖంగా ఉండబోతోందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే శుభ ఫలితాలు లభిస్తాయో, దీంతో పాటుగా ఏ రాశి వారికి ఏ సంఖ్య ఈరోజు వరకు అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు చైత్ర శుద్ధ ద్వాదశి, శనివారం, నక్షత్రం పూర్వ ఫల్గుని. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో రవి గురువులు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, కుంభంలో కుజ శనులు, మీనంలో శుక్ర రాహువులు,
అయితే బుధుడు మాత్రం వక్రీకరించి ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు చాలా చక్కగా ఉండేటటువంటి కారణంగా బుద్ధిబలం బాగా పెరుగుతుంది. ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా దాన్ని దాటగలిగినటువంటి ఉపాయాన్ని సొంతంగా తెలుసుకోగలుగుతారు. వ్యవసాయదారులకి మంచి లాభం కలిగే అవకాశం గోచరిస్తుంది. పశువుల్ని పెంచేటటువంటి వారికి, అలాగే గొర్రెలు మేకలు మొదలైనటువంటి వాటిని పెంచేటటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభం మరింతగా గోచరిస్తోంది. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి నైపుణ్యం బాగా పెరుగుతుంది. వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారం మందకొడిగా ఉండదు. వీరికి శారీరకమైనటువంటి అనారోగ్యంగానే వస్తే వ్యాపారం మందకొడిగా సాగాలేమో తప్ప లేని పక్షంలో చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థులు మాత్రం శ్రమ మీదనే విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకి అనుకూలమైనటువంటి వార్తలు తప్పక విని తీరుతారు. శనివారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతించడం ఉత్తమం. ఈ రాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం నేటి అనుకూలం. ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు నేటికి నలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికంగా గ్రహ దోషం ఉన్నటువంటి కారణంగా ప్రతి పనిని ఆలోచించి మాత్రమే చేయాలి. రుణాలని వసూలు చేసుకునేటటువంటి సందర్భంలో కూడా మధ్యవర్తిని పంపి నిదానమైనటువంటి మాటలతో మాత్రమే ప్రయత్నాన్ని చేయడం మంచిది తప్ప మరో తీరుగా చేయడం ఏమాత్రమూ సరి కానే కాదు. ఉన్నటువంటి ఇంటిని మార్చడం, అలాగే వ్యాపార స్థలాన్ని మార్చడం వంటి పనుల్ని చేయడం ఏమాత్రమూ సరి కానే కాదు. ఇంట్లో ఉన్నటువంటి సభ్యులతోనూ, భార్యతోనూ లేదా భర్తతోనూ వాగ్వివాదాలు రాకుండా చూసుకోవాలి. వాగ్వివాదం తప్పనిసరి అయినటువంటి పక్షంలో దాన్ని ఎలా మానుకోవాలా అనేటటువంటి ఆలోచనల్లో ఉండడం అవసరం. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు అధికారి ఒకవేళ మందలించినప్పటికీ కూడా మౌనంగా ఉండవలసిన కాలంగా గుర్తుంచుకోవాలి. శనివారం సందర్భంగా వృషభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ సీతారామచంద్ర స్వామి. నేటికి ఈ రాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. ఈనాడు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు. నేటి అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా పెద్ద గొప్పగా ఉండే అవకాశం లేదు. శారీరకంగా మాత్రం దృఢంగా ఉంటారు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి పని భారం ఇంత అంతా అనకుండా ఉంటుంది. ఎక్కువసేపు ఉద్యోగ స్థలంలోనే గడపవలసి వస్తూ ఉంటుంది. కుటుంబంలో దీని ద్వారా కొద్ది పొరపత్యాలు కలిగే అవకాశం కూడా ఏర్పడవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి చదువుని తప్పక పట్టించుకుని తీరాలి. తల్లి కానీ, తండ్రి కానీ, లేదా ఇద్దరూ కానీ లేని పక్షంలో ఇబ్బంది గోచరిస్తుంది. విద్యార్థుల చదువుకి భంగం కలిగేంత స్థాయిలో ఇబ్బంది రావచ్చు. పూర్వం నుండి నిల్వ వేసుకున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా ఉన్నట్లయితే అమ్ముకోవడానికి ఇది అనుకూలమైనటువంటి కాలమే అవుతుంది. ముఖ్యంగా కందులు వంటి ఎర్రధాన్యాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని నిల్వ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం ప్రస్తుతానికి. మిథున రాశి వారికి శనివారం సందర్భంగా అనుకూలించే దైవం ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు. ఈ రాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు నేటికి ఎరుపు. వీరి అదృష్ట సంఖ్య నేటికి 4. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉన్నట్లుగా కనిపిస్తారు, కానీ అంత ఉత్సాహం ఉండదు. ఇప్పుడో జరిగినటువంటి పాత గొడవలని బంధుమిత్రులు తిరిగి తెర మీదికి తెచ్చే అవకాశం ఉంది. మౌనంగా చిరునవ్వు నవ్వుతూ ఉండడం శ్రేయస్కరం తప్ప మాటకి మాట చెప్పి ఎదురు నిలబడి గెలవాలనే ఆలోచన అసలు ఏమాత్రమూ సరికాదు. ఉద్యోగులకి, పై అధికారులకి మధ్య చిన్నదైనటువంటి అంతరం ఏర్పడే అవకాశం ఉంది. ఆలోచించుకుని ప్రవర్తించాలి. క్రింది ఉద్యోగులకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని తీసుకోవడం ఏమాత్రమూ సరి కాని అంశం. దాన ధర్మాల విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి ఆలోచనని చేయాలి. ప్రణాళిక ప్రకారమే ఖర్చు చేయాలి.
పుణ్యనది స్నానానికి వెళ్ళాలని, తీర్థయాత్రలకి వెళ్ళాలని ఎన్నెన్నో ఆలోచనలు చేస్తారు, కానీ అది జరిగే అవకాశం లేదు. కర్కాటక రాశి వారికి శనివారం సందర్భంగా అనుకూలించే దైవం సాక్షాత్ గణపతి. కర్కాటక రాశి వారికి నేడు ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. తెలుపు రంగు వీరికి ఈ రోజున కలిసి వస్తుంది. వీరి అదృష్ట సంఖ్య నేటికి 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చేసినటువంటి పొరపాట్లని దిద్దుకోవడంలో నిమగ్నమవడం చాలా చాలా మంచిది. కుటుంబంలోని సంతానం ఎక్కడైనా దూర ప్రాంతాల్లో ఉద్యోగాన్ని చేస్తూ ఉంటే వారి వద్దకి భార్యని పంపి వంట ఏర్పాటు చేయడం మంచిది తప్ప వీధి భోజనాలు మంచివి కానే కాదు. ఆరోగ్య భంగం తప్పనిసరిగా కుటుంబంలో ఒకరిద్దరికి పెద్ద స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహార విహార నియమాల్ని పాటించి తీరాలి శ్రద్ధగా ఉండేందుకు. పూర్వం చేసినటువంటి అప్పు ఏదైనా ఉన్నట్లయితే ఆ అప్పుని తీర్చేటటువంటి ప్రణాళికలు వేసుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఎదుటివారిలో నమ్మకం చెడిపోకుండా ఉండేలా ప్రయత్నించాలి. ఇతరుల వాహనాన్ని కానీ తెచ్చుకున్నట్లయితే వెంటనే వారి వాహనాన్ని వారికి సమర్పించేయడం మంచిది. దూర ప్రయాణాలు చేసే సందర్భంలో కానీ, దగ్గర ప్రయాణాలు చేసే సందర్భంలో కానీ వాహనానికి సంబంధించిన స్థితిగతుల్ని 1-2 మార్లు పరిశీలించుకోవడం అత్యవసరం ఈ రాశి వారికి ఈ రోజున. సింహరాశి వారికి శనివారం సందర్భంగా అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. ఈ రాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి నీలం. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా ఉత్సాహంగా ఉంటారు. కుటీర పరిశ్రమని ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నటువంటి కుటుంబినులు తప్పక దానికి సంబంధించిన ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తారు, సాధిస్తారు కూడా. ఏ విధమైనటువంటి రుణాన్ని చెయ్యరు, రుణాన్ని ఇయ్యరు. ఖచ్చితంగా ఆర్థికమైనటువంటి లాభానికి సంబంధించిన శుభవార్తల్ని విని తీరుతారు. అటు అత్తింటి వైపు నుండో లేక ఇటు పుట్టింటి వైపు నుండి ఏదో ఆర్థికమైనటువంటి లాభం వచ్చే అవకాశం గోచరిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ వార్త వినే అవకాశం ఉంది. విద్యార్థులకి అనుకున్నంతటి ఉత్తీర్ణతా శాతం లేకపోయినా కూడా తప్పక ఉత్తీర్ణులయ్యే అవకాశం బలంగా ఉంది. బంగారాన్ని వెండిని కొనాలి అని మొదట్లో ఆలోచిస్తారు, కానీ కొనే అవకాశం ఏమాత్రము ఉండదు ఈ రాశి వారికి ఈ రోజున. శనివారం సందర్భంగా కన్యారాశి వారికి అనుకూలించే దైవం అనంత పద్మనాభ స్వామి. కన్యారాశి వారికి నేడు ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కన్యారాశి వారికి నేడు కలిసొచ్చే రంగు నలుపు. కన్యారాశి వారి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇటీవల వచ్చినటువంటి ధనాన్ని చక్కని చోట మదుపు పెట్టాలని ఆలోచిస్తారు. అంతలో దగ్గర బంధువులు కొందరు వచ్చి అప్పుగా అడుగుతారు. ఏమాత్రపు మొగమాటము లేకుండా కాదు అని చెప్పగలిగే ధైర్యం వీరికి ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి అలాగే తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తుల్ని ఏమాత్రము అమ్మే ఆలోచనలో ఉండరు. కట్టవలసిన పన్నులన్నింటినీ సక్రమంగా సకాలంలో కట్టించేస్తారు. జరిమానాలు లేకుండా చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మధ్య వైరం కానీ ఉన్నట్లయితే వాటిని తొలగించుకునేటటువంటి ఉపాయంలో ఉంటారు. కుటుంబంలో ఉన్నటువంటి అవివాహితులకి వివాహం అయ్యేందుకు తీవ్రమైనటువంటి కృషిని చేస్తూ కనిపిస్తారు. ప్రస్తుతానికి అనుకూలత తక్కువగానే తప్పక అనుకూలించే అవకాశం ముందు నాటికి ఉండనే ఉంది. తులారాశి వారికి శనివారం సందర్భంగా అనుకూలించే దైవం షిరిడీ సాయి. ఈ రాశి వారికి తూర్పు దిక్ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసొచ్చే రంగు తెలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ధైర్యంగా ఉంటారు, కానీ తీవ్రమైనటువంటి శ్రమని పడుతూ ఉంటారు. ఆర్థికమైనటువంటి నష్టానికి గురైనప్పటికీ కూడా ఏ విధమైనటువంటి నష్ట భావము ఆలోచన ఉండదు. ఉద్యోగం మరింత ఒత్తిడిగా ఉంటుంది. ఒత్తిడికి తట్టుకోలేక మరో ఉద్యోగానికి మారాలనేటటువంటి ఆలోచనకి వచ్చినా కూడా ఆశ్చర్యపడనక్కర్లేదు.
అయితే చేరబోయే ఉద్యోగపు స్థితి గతుల గురించి మాత్రం తప్పక లోతుగా పరిశీలించుకోవడం అవసరం. ఎక్కడైనా మదుపు పెట్టినట్టయితే సొమ్ముని తీసేసుకోవడం చాలా మంచిది తప్ప అది మరింత పెరుగుతుందనే ఆలోచనతో అలాగే తటస్థంగా ఉండిపోవడం ఏమాత్రం సరికాదు. వృశ్చిక రాశి వారికి శనివారం సందర్భంగా అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. ఈ రాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి అనుకూలించే రంగు ఎరుపు కాగా ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకోకుండా అప్రయత్నపూర్వకంగా వచ్చినటువంటి ఉద్యోగాన్ని చేయడం ఇష్టం లేనటువంటి దిశలో ఉంటారు. అది మంచి ఆలోచన కాదు. కుటుంబంలో ఉండేటటువంటి భార్యాభర్తలైన తామిద్దరూ కూడా ఉద్యోగ ప్రాప్తి కారణంగా దూర ప్రదేశాల్లో ఉండవలసి రావచ్చు. తాత్కాలికంగా అలా ఉండడం నేరం కాదు, ఘోరం కాదు. లోకంలో అందరూ చేస్తున్న పనే కాబట్టి తప్పుగా అనుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. అయితే సంతానానికి సంబంధించిన చదువు, పోషణ, బాధ్యత అంతా కూడా స్త్రీ మీదే పడేటువంటి అవకాశం ఉంటుంది. సిద్ధపడి ఉండాలి. ఆర్థికమైనటువంటి పొదుపు ఎంత చేశారో దాన్ని విచ్చలవిడిగా గృహోపకరణాలకి, విలాసవంతమైన వస్తువులకి ఖర్చు పెట్టేసే అవకాశం గోచరిస్తోంది. ముందు నాటికి ధన అవసరం ఉంది కాబట్టి చేయకుండా ఉండడం ఖర్చుని చాలా మంచిది ఈ రాశి వారికి. ఈ రోజున శనివారం సందర్భంగా ధనురాశి వారికి అనుకూలించే దైవం శ్రీరామచంద్రుడు. ధనురాశి వారికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. ధనురాశి వారికి అనుకూలించే రంగు నేటికి నలుపు. ధనురాశి వారి నేటి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కానీ పూర్వం చేసినటువంటి పొరపాట్లన్నీ బుద్ధిలో తొలుస్తూనే కనిపిస్తూ ఉంటాయి. అయినటువంటి వారితో విరోధం వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆత్మీయులైనటువంటి మిత్రులతో పొరపత్యాలు లభించే అవకాశం ఉంది కూడా. భూమికి సంబంధించిన, గృహానికి సంబంధించిన చిన్నమైనటువంటి న్యాయ వ్యవస్థకి సంబంధించిన తగాదాలు తెర మీదకి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ధర్మబద్ధంగానే వాటిని పరిష్కరించుకోవడం మంచిది తప్ప వంచనని చేయడం, వంచన చేయించుకునేటటువంటి తీరుగా ప్రవర్తించడం ఏమాత్రం సరికాదు. శనివారం సందర్భంగా మకర రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామి. మకర రాశి వారికి ఆగ్నేయ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. మకర రాశి వారికి కలిసొచ్చే రంగు నేటికి తెలుపు. మకర రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కానీ చాంచల్య భావం హెచ్చుగా ఉంటుంది. దేంట్లో ఉద్యోగంలో చేరాలో తెలియదు. ఉన్న ఉద్యోగంలో కొనసాగడం శ్రమావహంగా ఉంటూ ఉండొచ్చు. అంచేత ఎటూ నిర్ణయించుకోలేనటువంటి అగమ్య గోచర స్థితిలో ఉండొచ్చు. మిత్రుడో, ఆత్మీయ బంధువులో చెప్పినటువంటి సంస్థలో ఆలోచించకుండా చేరడం ఏమాత్రం మంచిది కాదు. ముందుగా ఆలోచించుకుని మాత్రమే దిగడం ఉత్తమం. తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మి భూమినో, గృహాన్నో, వాహనాన్నో ఏర్పాటు చేయాలి అని అనుకుంటారు. కానీ తీవ్రమైనటువంటి వ్యతిరేకత కుటుంబం నుండి వచ్చే అవకాశం బలంగా గోచరిస్తోంది. శనివారం సందర్భంగా కుంభరాశి వారికి అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వరుడు. కుంభరాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం నేడు అనుకూలం. కుంభరాశి వారికి నేడు కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. కుంభరాశి వారికి నేడు కలిసొచ్చే అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థిరమైనటువంటి నిర్ణయానికి రాలేకపోతారు. మార్చి 29వ తేదీ నుండి ఈ రాశి వారికి, దీని వెనుక ఉన్నటువంటి కుంభరాశి వారికి ఏలిన నాటి శని ప్రారంభమైంది కాబట్టి అనుకున్నది ఒకటిగా ఉంటే జరుగుతున్నది మరొకటిగా ఉంటూ చిత్త విభ్రవాన్ని, అంటే ఏం చేయాలో తెలియనటువంటి తొట్టుపాటుని, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎంతటి మిత్రుడైనప్పటికీ కూడా అతని నుండి రుణాన్ని తీసుకోవడం కానీ, లేదా ఆర్థికంగా ఉన్నతిలో ఉన్నవాడైతే వాడిని రుణాన్ని స్వయంగా వాడి నుంచి పొందడం కానీ ఏమాత్రమూ సరికాదు.
శనివారం సందర్భంగా మీనరాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మీదేవి. మీనరాశి వారికి ఈరోజు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రోజున ఈ రాశి వారికి పసుపు పచ్చన కలిసి వచ్చే రంగు. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 5. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. శనివారం సందర్భంగా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఆచార వ్యవహారాల్లో దేవాలయ దర్శనానికి విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. దేవాలయ దర్శనం చేసినప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో, దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. సాధారణంగా అందరూ దేవాలయానికి వెళ్ళినప్పుడు పాదరక్షలు దేవాలయం బయట విడిచి దేవాలయం లోపలికి ప్రవేశిస్తూ ఉంటారు. కానీ కేవలం పాదరక్షలు విడిచి దేవాలయంలోకి వెళ్ళటం మాత్రమే కాకుండా దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళు తప్పనిసరిగా కడుక్కొని శిరస్సు మీద కొద్దిగా నీళ్లు చల్లుకొని ఆ తర్వాత దేవాలయంలోకి ప్రవేశించాలి. ఇలా చేస్తే మనస్సు శుద్ధి అవుతుంది, శరీరం శుద్ధి అవుతుంది, భగవద్ దర్శనానికి మనస్సు సిద్ధమవుతుంది. అలాగే దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు ముందుగా ఆ దేవాలయానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు. ఆ క్షేత్రపాలకుడికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత దేవాలయంలో మిగిలిన దేవతలను దర్శనం చేసుకోవాలి. అలాగే క్షేత్రపాలకుడికి నమస్కారం చేసుకున్నాక ధ్వజస్తంభానికి కుడివైపుగా దేవాలయంలోకి ప్రవేశించాలి. ఎప్పుడైనా సరే ధ్వజస్తంభానికి కుడివైపుగా దేవాలయంలోకి ప్రవేశిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ధ్వజస్తంభానికి ఎడమవైపు దేవాలయంలో ప్రవేశించినట్లయితే దానివల్ల కొద్దిగా దేవాలయ దర్శన ఫలితం తగ్గిపోతుందని సంప్రదాయంలో చెప్పడం జరిగింది. అలాగే దేవాలయంలోకి ప్రవేశించగానే అక్కడ 3 సార్లు గంట కొట్టాలి. ఆగమార్థంతు దేవానాం గమానార్థంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం అంటుంది శాస్త్రం. అంటే దేవతాశక్తులు ప్రచోదనం చేయటానికి దేవాలయంలో గంటను మోగించాలి. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అనే 3 రకాలైన తాపాల వల్ల కలిగే అన్ని సమస్యలు పోగొట్టుకోవటానికి 3 సార్లు దేవాలయంలో గంట కొట్టాలి. అలాగే భగవంతుడిని దర్శించేటప్పుడు భగవంతుడికి ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోకూడదు. కొంచెం పక్కగా నిలబడి భగవద్ దర్శనం చేసుకోవాలి. అలాగే దేవాలయ ప్రాంగణంలో జుట్టు దువ్వుకోకూడదు. దేవాలయ ప్రాంగణంలో గోళ్ళు తీసుకోకూడదు. అలాగే ఎంత గొప్పవారైనా సరే దేవాలయంలో మీకు కనిపించినప్పుడు ఎదుటి వాళ్ళకి దేవాలయ ప్రాంగణంలో నమస్కారం చేయకూడదు. 2 చేతులు జోడించి ఎంత గొప్పవారైనా సరే దేవాలయంలో ఎదుటి వాళ్ళకి నమస్కారం చేయకూడదు. దేవాలయంలో భగవంతుడే అందరికంటే గొప్ప కాబట్టి ఈ నియమం తప్పకుండా పాటించాలి. అలాగే దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు ముందుగా నవగ్రహాలను దర్శించి ఆ తర్వాత ప్రధాన దేవీ దేవతలను దర్శనం చేసుకోవాలి. ప్రధాన దేవీ దేవతలను దర్శనం చేసుకున్నాక నవగ్రహాలను దర్శించరాదని సంప్రదాయంలో మనకు చెప్పడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల శివాలయాల్లో చండీశ్వరుడు ప్రతిష్ఠించబడి ఉంటాడు. అటువంటప్పుడు శివాలయంలో శివప్రసాదం తీసుకున్నప్పుడు ఆ ప్రసాదాన్ని చండీశ్వరుడికి చూపించి ఆ తర్వాత మీరు గృహానికి తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే చండీశ్వరుడు ఉన్నటువంటి శివాలయాల్లో శివప్రసాదం మొత్తం కూడా చండీశ్వరుడికి చెందుతుందని సంప్రదాయంలో చెప్పారు. కాబట్టి ముందుగా చండీశ్వరుడికి చూపించి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించి గృహానికి తీసుకువెళ్ళినట్లయితే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే దేవాలయంలో భగవంతుడిని దర్శనం చేసుకునేటప్పుడు నేత్రాలు తెరిచి భగవంతుడి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత అలౌకిక ఆనందాన్ని సిద్ధింపజేసుకోవటానికి గృహానికి వెళ్ళిన తర్వాత నేత్రాలు మూసుకొని ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఒక్కసారి మననం చేసుకోవాలి. అలాగే దేవాలయంలో భగవంతుణ్ణి దర్శించిన తర్వాత శాస్త్రములో చెప్పబడిన విధంగా మనసోత్సాహ పరిమిత హిరణ్యం
తుభ్యమహం సంప్రదదే నమమ అన్నట్లుగా ఎంతో కొంత దక్షిణ అక్కడ సమర్పించాలి. అలా చేయటం ద్వారా మనం జన్మాంతరాలలో చేసినటువంటి పాపాలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి దేవాలయ దర్శనం సందర్భంగా ఈ ప్రత్యేకమైన నియమాలను పాటించండి. భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. అలాగే జ్యోతిష శాస్త్రంలో తారాబలానికి విశేషమైన ప్రాధాన్యతని చెప్పడం జరిగింది. తారాబలం అంటే ఏంటో, తారాబలం లేనప్పుడు ఎలాంటి పరిహారం పాటించి కార్యనిమిత్తమై బయటికి వెళితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.